ఈ ప్రపంచంలో అతిపెద్ద జైలు ఏంటో తెలుసా? అది ఇటుకలతో కట్టింది కాదు, అది మన ఆలోచనలతో కట్టింది. అది మన బ్రెయిన్ లోనే ఉంటుంది. ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోవాలనుకుంటున్నప్పుడు మీ మైండ్ లో ఒక యుద్ధం మొదలవుతుంది. నేను చేసింది కరెక్టేనా, రేపు ఏమవుతుంది, వాడు నన్ను ఎందుకు అలా అన్నాడు? ఈ ఆలోచనల లూప్ లో మీరు చిక్కిపోయారా? అలా అయితే ఇవాళ ఈ వీడియోలో నేను కేవలం పాజిటివ్ గా ఉండండి అని చెప్పను. ఓవర్ థింకింగ్ అనే వైరస్ కి మీ బ్రెయిన్ లో ఉన్న 3 సీక్రెట్ స్విచెస్ ఎలా ఆఫ్ చేయాలో చూపిస్తాను. ఈ కొద్ది నిమిషాలు మీరు నాతో ఉంటే మీ మైండ్ ఒక ప్రశాంతమైన సముద్రంలా మారిపోతుంది. మీరు రెడీ అయితే నా కోసం మీరేం కమెంట్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ లాస్ట్ వరకు వీడియో చూడండి చాలు. ఓవర్ థింకింగ్ అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక అలవాటు. మనం ఓవర్ థింకింగ్ ని ప్లానింగ్ అనుకొని పొరపడతాం. ప్లానింగ్ లో యాక్షన్ ఉంటుంది, కానీ ఓవర్ థింకింగ్ లో కేవలం పక్షపాతం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? మనం ఎప్పుడు గతంలో జరిగిన తప్పుల గురించి లేదా ఫ్యూచర్ లో జరగబోయే ప్రాబ్లమ్స్, భయాల గురించి మాత్రమే ఓవర్ థింక్ చేస్తాం. అసలు మన బ్రెయిన్ ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తుందో ఆలోచించారా ఎప్పుడైనా? ఇది మన పూర్వీకుల కాలం నుంచి వచ్చిన ఒక సర్వైవల్ మెకానిజం. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఒక చాలా చిన్న స్టోరీ చెప్తా. ఆ స్టోరీలో ఉన్న అబ్బాయి పేరు రాహుల్. తన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకసారి తన బాస్ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అతని కోసం. అప్పుడు రాహుల్ వెంటనే ఇంటికి వెళ్ళి నా జాబ్ పోయేలా ఉంది, నన్ను పీకేస్తారు, నేను రోడ్డు మీదకి వచ్చేస్తానని విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అనుకున్నట్టే కొన్ని రోజుల తర్వాత అదే జరిగింది. యాక్చువల్లీ ఇది రాహుల్ మాత్రమే కాదు, ఇది మీరు, నేను, ప్రతి ఒక్కరూ చేసే తప్పు. దీనికి 3 స్విచెస్ అని చెప్పాను కదా, ఇది ఆఫ్ చేయడానికి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్విచ్ నెంబర్ 1, ది 5 సెకండ్ రూల్. ఆలోచనలు మొదలవ్వగానే 5 నుంచి 1 వరకు 5, 4, 3, 2, 1 అని కౌంట్ డౌన్ చేసి యాక్షన్ లోకి దిగండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అనేది. స్విచ్ నెంబర్ 2, రైటింగ్ థెరపీ. మైండ్ లో ఉన్న చెత్తని మొత్తం పేపర్ లో పెట్టండి. చెత్త అంటే మైండ్ లో ఉన్న ఆలోచనలు, నెగిటివ్ థాట్స్. వీటన్నిటిని పేపర్ మీద రాయండి. ఎందుకంటారా? బ్రెయిన్ ఈస్ ఫర్ హ్యావింగ్ ఐడియాస్, నాట్ హోల్డింగ్ ఐడియాస్. అర్థమైంది అనుకుంటున్నా. స్విచ్ నెంబర్ 3, ది వర్స్ట్ కేస్ సినారియో ఛాలెంజ్. ఇదేంటంటే ఒకవేళ నిజంగానే మీ బ్రెయిన్ లో అనుకునే చెత్త ఆలోచనలు నిజంగానే జరిగాయి అనుకోండి. అయితే ఏంటి ఇప్పుడు? ఏమైంది? ఏం ప్రాబ్లం వచ్చేసింది? ఎలా దీన్ని సాల్వ్ చేయాలో ప్రాబ్లం వచ్చాక ఆలోచిద్దాం. ఇప్పుడు ఎందుకు? ఒకసారి రియాలిటీ చెక్ చేసుకోండి. ఈ 3 పాయింట్స్ అర్థమైందా లేదా కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పి చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఈ క్షణం నుంచి ఓవర్ థింకింగ్ ని ఆపాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఐ యామ్ ఇన్ కంట్రోల్ అని టైప్ చేయండి. మీరు టైప్ చేసే ఈ ఒక్క మాట మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక సిగ్నల్ ఇస్తుంది. అలాగే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే గనక తప్పకుండా షేర్ చేసేయండి. లైఫ్ అంటే ఆలోచనల ద్వీపం కాదు, అనుభవాల ప్రయాణం. ఆలోచనల జైలు నుండి బయటికి రండి. మీరు హీరోగా ఉన్న మీ లైఫ్ స్టోరీలో ఓవర్ థింకింగ్ ని విలన్ లా మారనివ్వకండి. ఇలాంటి ఎన్నో గొప్ప మంచి వీడియోలు మన ఛానల్లో లాస్ట్ 10 to 15 వీడియోస్ లో మీకోసం నేను రెడీ చేసి పెట్టాను. ఒకసారి అవి చెక్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మనం కేవలం సిమ్టమ్స్ గురించి, స్విచెస్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు పునాదుల నుంచి నరికేద్దాం. అంటే రూట్ కాజ్ ని నాశనం చేద్దాం. మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే మీ బ్రెయిన్ ఒక ఇన్ఫినిట్ లూప్ లో ఉందని అర్థం. ఈ లూప్ ని బ్రేక్ చేసే 2 పవర్ఫుల్ సైకాలజికల్ టెక్నిక్స్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్, ది టైం బాక్సింగ్ మెథడ్. ఇదేంటంటే మీరు రోజు మొత్తం ఆలోచిస్తూనే ఉంటారు. దాని బదులు రోజులో ఒక 15 నిమిషాలు నీ ఓవర్ థింకింగ్ టైం కి ఫిక్స్ చేసేయాలి. ఆ టైంలో మాత్రమే ఏమైనా ఆలోచించండి. మిగిలిన టైంలో బ్రెయిన్ కి స్టాప్ చెప్పండి. ఇది మీ బ్రెయిన్ కి మీరు ఇచ్చే ఒక స్ట్రాంగ్ కమాండ్. మీ మాట వింటున్నప్పుడు మీ బ్రెయిన్. టెక్నిక్ నెంబర్ 2, ద పర్స్పెక్టివ్ షిఫ్ట్. ఈ రోజు మీ బ్రెయిన్ ని నాశనం చేసి పడేస్తున్న ఈ ప్రాబ్లం 10 నెలల తర్వాత మీకు గుర్తుంటుందా? 10 సంవత్సరాల తర్వాత దీనికి వాల్యూ ఉందా? అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, నేను భయపడినవి కనీసం 90% కూడా నిజాలు కావు. ఇలా ఎప్పుడైనా అనిపించిందా? టు బి ఫ్రాంక్, నాకైతే ఇలాగే అనిపించేది. గైస్, మీకు విషయం క్లియర్ గా చెప్తున్నా, మీరు ఓవర్ థింకర్ కాదు, మీరు ఒక థింకర్. కానీ యాక్షన్ తీసుకోవడం మర్చిపోయారు. ఇవాళ నుంచి ఈ అలవాటుని మార్చుకుందాం. ఎలా అంటారా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక శిల్పాలు తయారు చేసే ఒక శిల్పికి ఒక పెద్ద రాయి ఇచ్చి ఒక మంచి విగ్రహం తయారు చేయమంటే అప్పుడు తను ఏం చేయాలి? రోజు మొత్తం ఆ రాయిని చూస్తూ ఇది నేను చెక్కగలనా, షేప్ అవుతుందా లేదా, పాడైపోతుందేమో అని ఆలోచిస్తే అది ఎప్పటికీ విగ్రహం కాదు. ఆయన చెయ్యాల్సింది ఒకటే, మొదటి దెబ్బ కొడాలి దాని మీద. మీ లైఫ్ లో కూడా మొదటి స్టెప్, మొదటి దెబ్బ ఏంటో మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ఈ కొద్ది నిమిషాలు మీరు నాతో ఉన్నారు లాస్ట్ వరకు అంటే మీరు లైఫ్ ని మార్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇది నాకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు కమెంట్ సెక్షన్ కి వెళ్ళి ఈ వీడియో చూసాక మీరు చేయబోయే ఫస్ట్ యాక్షన్ ఏంటో రాయండి. మీరు రాస్తే అది మీ మైండ్ లో ఫిక్స్ అవుతుంది. అలాగే తెలుగు మోటివేషన్ ఫర్ యూ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్
వైభవి. ఇలాంటి మంచి లైఫ్ లెసన్స్ కోసం మన ఛానల్ చాలా యూజ్ అవుతుంది. ఫైనల్ గా ఒకే మాట చెప్తున్నా, ఓవర్ థింకింగ్ అనేది ఒక చీకటి కొండ, కానీ మీరు అందులో ఉండిపోవాల్సిన అవసరం లేదు. మీరు చేసే ప్రతి చిన్న యాక్షన్ ఒక టార్చ్ లైట్ లాంటిది. ఆ టార్చ్ లైట్ ని వెలిగించండి, ఓవర్ థింకింగ్ కి అడ్డుగా నిలవండి. గుర్తుంచుకోండి ఈ చిన్న మాటని. ప్రపంచంలో ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ పర్ఫెక్ట్ ఆలోచనలు ఉన్న వాళ్ళు కాదు, పర్ఫెక్ట్ యాక్షన్స్ తీసుకున్న వాళ్ళు. ఈ వీడియో మీ లైఫ్ ని 1% మార్చినా నేను చాలా సంతోషిస్తాను. సో మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.